ఈ మూవీలో మీరు కొత్తగా ట్రై చేసింది ఏముంది? కొత్తగా అంటే ఒక అదే బేసిక్‌గా ఇంటర్వెల్ తర్వాత అంటే నేను నేర్చుకోవడానికి ఒక 6 మినిట్స్ ఫుల్ 3D సీక్వెన్స్ కూడా ఉంటున్నాయన్నమాట. ఒక 3 సీక్వెన్స్ ఉన్నాయి. ఫుల్ 3D ఉంది అది. సో స్టార్ట్ కూడా నేను ఆ సీక్వెన్స్‌తోనే స్టార్ట్ చేశాను. సో ఆ సీజీకి ఒక 4 మంత్స్ పడుతుందన్నమాట మామూలుగా. సో అది ముందు ప్లాన్ చేసుకొని అది ఒకటి. ఇంకోటి మోకోబాట్ ఒక అజయ్ గారి ఫ్లాష్ బ్యాక్ ఫ్లైట్‌లో ఉంటదన్నమాట ఒక సీక్వెన్స్. అది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ప్లాన్ చేద్దామని కెమెరా యాంగిల్ మోకోబాట్ వల్ల కొంచెం అంటే ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ప్రతిదీ ఇప్పుడు ఫ్లైట్‌లో చెప్తుంటే కట్ అయ్యి కింద ఓపెన్ చేసి అలా ఉంటది. అలా కాకుండా ఆ ఫ్లాష్ బ్యాక్ ఫ్లైట్‌లోనే మోకోబాట్ వాడి చెప్పి అది కొంచెం నాకు నచ్చింది. అంటే విండోలోంచి కింద చూపించడం కింద అలా డైరెక్ట్ కట్ అయ్యి ఇప్పుడు బేసిక్‌గా ఆయన ఫ్లాష్ బ్యాక్ ఆయన బ్యాక్ స్టోరీ చెప్తుంటే నా స్కోప్ ఏంటంటే బయటకెళ్ళి రావాలి. కానీ అలా రాకుండా నేను అది ఆ ఫ్లైట్‌లోనే ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా విత్ దిస్ నరేషన్ ఒకటి ప్లాన్ చేసి వెరైటీగా ఉంటుంది. వెరైటీగా కొత్తగా ఉంటుంది. అన్న ఫ్లైట్ నుంచి బయట రావాలని లేదనమాట. సో అజయ్ గారు అప్పుడు అందరు నరేట్ చేస్తున్నాడు. బయటకు వస్తే బాగుంటుంది అంత ఫ్లైట్ లోనే ఉందిగా కొంచెం ఆడియన్స్ కి బయటకు వచ్చి బ్రీతింగ్ ఉంటుంది అంటే లేదు అని ఆయన చూశాక అరే ఇదే బాగుంది అని అన్నారు. సో అదొకటి అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే టెక్నికల్ గా ఒకటి కొత్తగా ఏమన్నా చేశానంటే అదొకటి. అది ఇంకా ఇంటర్వెల్ తర్వాత ఒక సీక్వెన్స్ ఒకటి అండ్ క్లైమాక్స్ కూడా నాకు నచ్చింది. నాకు ఇంట్రెస్టింగ్